వరుసగా 3 రోజులు లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో నష్టాల్లోకి జారుకున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పెరగడంతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 2497 పాయింట్ల నష్టంతో 74207 వద్ద ముగిసింది. 775 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 23002 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఒక్కరోజే 8 లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరి అయింది. గ్యాస్, చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేసిన నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలు మరోసారి పెరిగాయి. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $111కు చేరింది. రూపాయి పతనం చెంది డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 93.20గా ఉంది. మదుపర్లు కొనుగోలు చేపట్టడంతో 3 రోజులుగా లాభాల్లో కొనసాగిన స్టాక్ సూచీలు ఇవాళ లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో నష్టాలకు దారితీసింది. ఖతార్లోని అత్యంత కీలకమైన రస్ లాఫాన్ ఇండస్ట్రియల్ సిటీపై ఇరాన్ క్షిపణితో దాడి చేసింది. ఇది ఖతార్ ఆర్థిక వ్యవస్థకు పునాది. ఖతార్ నుంచే భారత్కు 40% పైగా చమురు, గ్యాస్ సరఫరా జరుగుతోంది. ఈ కారణాలతో స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ యాసర్ అందిస్తారు. యాసర్, స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ ఉద్రిక్తత పరిస్థితులతో ఒక్కసారిగా స్టాక్ మార్కెట్ ఇవాళ కుప్పకూలింది. ఇవాళ ఉదయం మార్కెట్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లో మార్కెట్ ధమాలైంది. ఒక్కసారిగా మార్కెట్ సెన్సెక్స్ 1900 పాయింట్ల మేర పడిపోయింది. సో వరుసగా దీన్ని బట్టి చూస్తే 3 రోజుల లాభాలకు ఇవాళ బ్రేక్ పడిందని చెప్పొచ్చు. ఇవాళ మార్కెట్ నష్టాలతో ఇవాళ ఇన్వెస్టర్లు దీంతో 8 లక్షల కోట్ల పైగా సంపద నష్టాలు ఆవిరైపోయిందని చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లే మార్కెట్ ముగిసేసరికి 2496 పాయింట్ల నష్టంతో 74207 సెన్సెక్స్ ముగిసింది. దీంతో పాటు 775 పాయింట్ల నష్టంతో 23002 వద్ద ఇవాళ నిఫ్టీ క్లోజ్ అయింది. మనం ప్రధానంగా చూసుకుంటే ఇవాళ నష్టాలకు ప్రధాన కారణంగా చూసుకున్నట్లయితే ఇవాళ మార్కెట్ భారీ కుప్పకూలడానికి 3 బలమైన రీజన్స్ మనం చెప్పొచ్చు. అందులో మొదటిది గ్లోబల్ కారణాలు, మరొకటి ఆయిల్ ధరలు, దాంతో పాటు ఫెడ్ నిర్ణయం వంటి ప్రధాన కారణాలు చెప్పవచ్చు. మరి ముఖ్యంగా ఏదైతే యుఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను ప్రకటించింది, దీని ఎఫెక్ట్ మన సూచీలపై పడిందని చెప్పొచ్చు. ఇంకా అంతర్జాతీయ ఉద్రిక్తత పరిస్థితులు కూడా స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. ఏదైతే మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు భారత స్టాక్ మార్కెట్లను తీవ్రంగా దెబ్బతీశాయని మనం చెప్పవచ్చు. అంటే యుద్ధ వాతావరణం, ఏదైతే అంతర్జాతీయంగా యుద్ధ వాతావరణం ఉండటంతో ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు సూచీలు భారీగా ఇవాళ పతనమయ్యాయి. మరి ఏదైతే పశ్చిమాసియాలో చమురు, గ్యాస్ క్షేత్రాలపై జరుగుతున్న దాడులు, గ్లోబల్ స్థాయిలో భారీగా పెరిగిన ఇంధన ధరలు, విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను ఉపసంహరించుకోవడం వంటివి ఇవాళ స్టాక్ మార్కెట్ భారీ పతనాన్ని చవిచూశాయని చెప్పొచ్చు. వరుసగా 3 రోజుల పాటు లాభాల్లో కొనసాగిన సూచీలు ఇవాళ అంతర్జాతీయ ప్రతికూల ధాటికి ఒక్కసారిగా కుప్పకూలాయి. మరొకటి అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ప్రతికూల పరిస్థితుల్లో పెట్టుబడితో ఆందోళనకు గురవుతున్నారు. ప్రధానంగా అంతర్జాతీయంగా ఇవాళ ఇరాన్ కీలక గ్యాస్, చమురు క్షేత్రాలపై దాడులు జరపడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల ప్రభావం పడింది. ఏదైతే ఆయిల్ సరఫరా అంతరాయాలపై పెరిగిన ఆందోళనలతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు సుమారు 3% పైగా, అంటే దాదాపు 111 పాయింట్ల పైగా చేరింది. ఈ ప్రభావంతో భారత మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయని చెప్పొచ్చు. దానికి తోడు మరోవైపు రూపాయి కూడా ఇవాళ బలహీన పడుతూ డాలర్తో పోలిస్తే 92.89 వద్ద జీవనకాల కనిష్ట స్థాయికి చేరుకుంది. మరోవైపు మదుపర్లు కొనుగోలు చేపట్టడంతో గత 3 రోజులుగా సూచీలు లాభాలు కొనసాగాయి. నేటి ట్రేడింగ్ లో మాత్రం నష్టాలకు దారి తీసిందని చెప్పొచ్చు. ఇక మెయిన్ గా చెప్పాలంటే ఏదైతే యుఎస్ ఫెడరల్ రిజర్వ్ కు సంబంధించిన ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ ఫెడరల్ ఫండ్స్ కు రేటు యథాతథంగా ఉంచింది. దీంతో భారత స్టాక్ మార్కెట్లపై ఫెడ్ నిర్ణయం ప్రభావం ఎక్కువగా ఉంది. అయితే దానితో ఒకటి లింక్ అయి ఉండటం వల్ల స్టాక్ మార్కెట్లపై ఇవాళ మెయిన్ ఎఫెక్ట్ పడిందని చెప్పొచ్చు. మరో ముఖ్యంగా మార్కెట్ నిపుణుల ప్రకారం భౌగోళిక రాజకీయ పరిస్థితులు చక్కబడే వరకు ఈ అనిశ్చితి కొనసాగే అవకాశం ఉంది. ఏదైతే అంతర్జాతీయ పరిణామాలు గమనిస్తూ కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచిగా అడుగులు వేయడం ఉత్తమమని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ యాసర్.